ఈరోజు కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుందామని దగ్గరలో ఉన్న గురుదేవ్ ఫోరెక్స్ ఆఫీస్‌కి వచ్చేసాననమాట. మనము ఇక్కడ ఏదన్నా కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే ఐఎన్ఆర్ నుంచి యూరోస్‌కి చేంజ్ చేసుకుందామని వచ్చాననమాట. కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొనే రావాలి. ఇంకోటేంటంటే ఎవరైతే అవ్వుతున్నారో వారి అకౌంట్ నుంచి లేదా వాళ్ళ పేరెంట్స్ అకౌంట్ నుంచి మాత్రమే వీళ్ళకి ట్రాన్సాక్షన్ చేయాలంట. ఒకవేళ ఆన్‌లైన్ అయితే 50,000, 1,00,000 ఎంతైనా చేయొచ్చు. కానీ క్యాష్ మాత్రం ఓన్లీ 50,000 అనమాట. అంతకంటే ఎక్కువ ఆ రోజు చేయలేము. ఇంకోటి కంప్లీట్‌గా ఏదన్నా ఒకటే ట్రాన్సాక్షన్ చేయాలి. వెదర్ క్యాష్ అయినా లేకపోతే ఆన్‌లైన్ అయినా 2 ట్రాన్సాక్షన్స్ మాత్రం చేయలేము. వేరే వాళ్ళతోని పోలిస్తే నాకు వీళ్ళు కొంచెం రీజనబుల్‌గానే ఛార్జ్ చేశారనిపించింది. ఎందుకంటే నేను తీసుకున్నప్పుడు ఒక యూరో వచ్చేసరికి రూ. 103.5 ఉండే. వీళ్ళు మొత్తం రూ. 104 తీసుకున్నారు ఒక యూరోకి. ఇంకా అప్పుడు మాత్రం వీళ్ళ దగ్గర ఓన్లీ 885 యూరోసే ఉండేనంట. ఇంకా చేసేదేం లేదు, మనము టైం లేదని చెప్పేసి నేను 885 యూరోసే తీసుకున్నాను. మొత్తం నాకు ఐఎన్ఆర్‌లో 92,000 చేంజ్ పడిందనమాట. నేను ప్రతి ఒక్క నోట్ ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నాను. ఒకసారి లుక్ ఏసుకోండి. లాస్ట్‌లో మనకి వాళ్ళు ఇన్వాయిస్ ఇంకా బిల్ ఇస్తారు. అది మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఇమిగ్రేషన్‌లో అడుగుతారు. లైక్ ఈ క్యాష్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఎంత తీసుకున్నారని. సో, అది అక్కడ ఉపయోగపడుతుందనమాట.